ఏమైనా ఒక 10 రోజులు మనం ఒక యాక్టర్కి 10 రోజులు అనుకుంటే ఒక షెడ్యూల్ కనుక ఆయనకున్న షెడ్యూల్ వల్ల 3-4 రోజులు ఇవ్వాల్సి వస్తుంది. ఈ 4 రోజుల్లో ఆ కథలో లీనమవడం కానీ, క్యారెక్టర్ కరెక్ట్గా పండించడం కానీ, మీరు కరెక్ట్గా ఆ టైంలో పెద్దని చేయడం కానీ, ఇదంతా టాస్క్ కాలేదా? ఇది ఎలా మీరు హ్యాండిల్ చేయగలిగారు? టాస్క్ అని కదండి, సార్ చాలా షార్ప్. ఇప్పుడు దీపావళి టైంలో క్లైమాక్స్ ప్లాన్ చేస్తున్నాం. 4 days షెడ్యూల్ వేసినాం. ఆ 3 days 4 days వర్క్ని 4 days వేసాం. బట్ 4 days సార్ డేట్ కొంచెం టైట్ అని చెప్పి 3 days పెట్టాను. కానీ సార్ 1 dayలో ఫినిష్ చేశారు. అది షాక్ నాకు, ఎలా 3 days వర్క్ని 1 dayలో ఫినిష్ చేశారని. అంటే అంత షార్ప్. నేను మొత్తం సీక్వెన్స్ ప్రీ విజువల్ చేసి ఉంటాను. సో ఒక్కసారి చూసి అది ఒక్కసారి మెమరీ 2 days బ్యాక్ 10 days బ్యాక్ చూపించుంటాను. అప్పుడు చూసింది కూడా షూటింగ్ స్పాట్లో అలా గుర్తుపెట్టుకుని అలా స్పాట్ ఆన్గా చేస్తారు. అండ్ మేము ఇన్ఫ్యాక్ట్ 4-5 కెమెరాస్తో షూట్ చేశాను. కానీ ఏ కెమెరా యాంగిల్కి ఎలా రియాక్షన్ ఇవ్వాలి, ఎక్కడ ఇవ్వాలి, అన్నింటినీ పర్ఫెక్ట్. దాంట్లో అసలు డౌట్ లేదు సార్తో. ఇది మిగతా వాళ్ళు అయితే కొంచెం హెవీ సీక్వెన్స్ ఇచ్చేటప్పుడు టైం తీసుకుంటారు. దీన్ని ఇంకా బాగా చేయాలి, ఇలా చేయాలని కొంచెం బ్రేక్ తీసుకుంటారు. ఈ టేక్ తర్వాత నొమ్మ చేస్తా అంటారు. అలంతా లేదు అసలు. ఆ ఎక్స్పీరియన్స్ మీకు వేరేలా ఉంటుందండి సార్తో షూట్ చేసేటప్పుడు. అండ్ సార్, అప్పుడు అందరికి అడిగిన క్వశ్చన్, సార్ని కూడా ఫస్ట్ అడిగిన క్వశ్చన్ ఇందులో, జ్యోతికృష్ణ గారు ఎక్కడెక్కడ డైరెక్ట్ చేశారు, కృష్ణ గారిది ఎక్కడ డైరెక్షన్ ఉంటుంది అంటే రఫ్గా బ్లైండ్ క్వశ్చన్ ఇది. ఇందులో ఎంతవరకు ఏది, ఎవరికి ఎంతో క్రెడిట్ ఇద్దాం, ఏది అనేది ముందు అడిగాం మేము. మిమ్మల్ని అదే అడుగుతున్నాం, సినిమాలో ఏ పార్ట్ ఎవరిది చెప్తారా? అదే మీరు అడిగేది ఏంటంటే ఎవరు ఎంత పర్సెంటేజ్ షూట్ చేశారు, ఎక్కువ సీన్లు ఎవరు చేశారు, ఎక్కువ సీన్లు ఎవరు చేయలేదు అన్నట్టు ఒక క్వశ్చన్స్ ఇది. సార్ అవును, నేను మీకు ఈజీగా చెప్పాలంటే సపోజ్ ఇప్పుడు మీరు క్రికెట్ మ్యాచ్ చూసారనుకోండి. ఇప్పుడు ఒక ఓపెనింగ్ బ్యాట్స్మెన్ ఉంటాడు, దాని తర్వాత 1 down బ్యాట్స్మెన్, 2 down బ్యాట్స్మెన్, మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ ఉంటారు. సో ఎక్కువ రన్లు ఎవరు స్కోర్ చేశారు, ఎంతసేపు ఎంత ఇన్నింగ్స్ ఆడారు కదా, ఇట్స్ అ పార్ట్నర్షిప్. సో లాస్ట్కి మ్యాచ్ విన్ అయిందా లేదని ముఖ్యం. ఓకే. సో ఒక మంచి ఫౌండేషన్ కృషి గారు వేసేళ్ళారు, ఒక మంచి ఓపెనింగ్ బ్యాట్స్మెన్లా వచ్చి మంచి ఫౌండేషన్ చేసేళ్ళారు. సో దాన్ని తీసుకుని వెళ్ళి విన్ అయ్యేదా కూర్చొని లాస్ట్కి విన్ చేయించాను అంతే దీంట్లో. సో మీరు రేషియోలో లేక ఏం లెక్క వేయొద్దండి. ఇట్ వోంట్ బి నైస్. నైస్ సార్, నైస్ ఆన్సర్ సార్. యాక్చువల్లీ అదే కరెక్ట్గా చెప్పారు, అందుకే అడిగాను ఆ లెక్కలు ఎందుకు మనకు ఇదని చెప్పేసి. అంటే ప్రతి ఒక్కరండి, ఇప్పుడు ఆయన సార్ చేసినా నేను చేసినా అందరూ ఒకే మోటివ్ అంటే సినిమా కంప్లీట్ అవ్వాలి ఫస్ట్, అండ్ ఆడియన్స్కి నచ్చాలి సెకండ్. సో ప్రాపర్గా ఉండాలి. ఇప్పుడు నేను ఆయన చేస్తుంటే బాగుంటుంది, నేను చేస్తే బాగుంటుంది, ఇలా ఇట్స్ నాట్ అన్వాంటెడ్ థింగ్ అండి.